గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు వృశ్చిక రాశిలో జన్మించి ఇంకొకరు కనుక మిథున రాశిలో జన్మించినట్లయితే వారు వివాహం చేసుకోవచ్చా, వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుందో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. రాశి చక్రంలో కనుక మీరు గమనించినట్లయితే మిథున రాశి నుండి వృశ్చిక రాశి 6వ స్థానం అవుతుందండి. వృశ్చిక రాశి నుండి మిథున రాశి 8వ స్థానం అవుతుంది. అంటే 6/8 కాంబినేషన్ అనేది వచ్చింది. దీనినే షష్టాష్టక దోషం అంటారు. పైగా రాశ్యాధిపతులైనటువంటి బుధుడు, కుజుడు శత్రువులండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడైతే మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ రెండు గ్రహాలు కూడా శత్రుగ్రహాలు. ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంది. దానితో పాటుగా జ్యోతిష శాస్త్రం ప్రకారం మిథున రాశి వాయుతత్వపు రాశి అండి. వృశ్చిక రాశిదేమో జలతత్వం. అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం మిథున రాశిని ఎయిర్ సైన్ అంటారు, వృశ్చిక రాశిని వాటర్ సైన్ అంటారండి. కాబట్టి వీరిద్దరి మధ్య గొడవలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువ అండి. పైగా ఆ కోపం అనేది అప్పటికప్పుడు తీర్చుకోరు. ప్రతీకార స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారేమో ఏదైనా సందర్భంలో వారిని ఎవరైనా ఒక మాట అన్నా లేదా వీరిని ఎవరైనా బాధించినా వీరికి కోపం వచ్చినా, ఒకవేళ వారికి ఏదైనా కోపం ఉంటే ఆ క్షణంలో తీర్చుకుంటారు, మర్చిపోతారు. వృశ్చిక రాశి వారు అలా కాదు. భవిష్యత్తులో కూడా ఎప్పుడో జరిగిన సంఘటనను మళ్ళీ ప్రస్తావిస్తారు. అలానే వృశ్చిక రాశి వారు చాలా వరకు మనసులో దాచుకుంటారండి. సమయం వచ్చినప్పుడే బయట పెడతారు. కాబట్టి వృశ్చిక రాశి వారితో ఎన్నో ఏళ్ళు మిథున రాశి వారు కాపురం చేసినా 2-3 సంవత్సరాల తరబడి వారితో పాటు ఉన్నా సరే వృశ్చిక రాశి వారిని మిథున రాశి వారు పూర్తిగా అర్థం చేసుకోలేరు. కొన్నిసార్లు వృశ్చిక రాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటే వారి మనసు ఎవ్వరి వల్ల గాయపడినా సరే పక్కన ఉన్న వారిపైన వారి కోపాన్ని తీర్చుకుంటారండి. అంటే సంబంధం లేని మనిషి పైన, అంటే వారి జీవిత భాగస్వామి పైన ఆ కోపాన్ని, చికాకుని తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కూడా మిథున రాశి వారు బాధపడే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికేమో ఏదైనా సరే విషయం పదే పదే చెప్పే అలవాటు ఉంటుంది. అంటే ఎక్కువగా జాగ్రత్తలు చెప్తారండి. వారిలో ఉన్న ప్రేమ వల్ల అతి జాగ్రత్తలు చెప్తారు. వారి ప్రేమ అనేది అలానే ఉంటుంది. అలా పదే పదే చెప్పటం కూడా వృశ్చిక రాశి వారికి కాస్త విసుగుని తెప్పిస్తుంది. కొన్ని విషయాలలో మిథున రాశి వారే ఎక్కువగా సర్దుకుపోతారండి. అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయాలలో వారిలో ఉండే కోపం, ఆవేశం వృశ్చిక రాశి వారు కొన్నిసార్లు ఆలోచించకుండా మాట జారతారు. ఇటుపక్క మిథున రాశి వారిదేమో కొద్దిగా శృతిమెత్తనైనటువంటి మనసు అండి. కాబట్టి వీరిద్దరూ కనుక వివాహం చేసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారిదే ఖచ్చితంగా అప్పర్ హ్యాండ్ అనేది ఉంటుంది. అంటే వారిదే ఎక్కువగా డామినేషన్ ఉంటుంది. సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి వారు, మిథున రాశి వారు వివాహం చేసుకోకపోవటమే మంచిదండి. ఎందుకంటే వీరిద్దరి మనస్తత్వాలు చాలా భిన్నంగా ఉంటాయి. దానికి తోడు జ్యోతిష శాస్త్రం ప్రకారం షష్టాష్టక దోషాన్ని చూపిస్తుంది. 6/8 కాంబినేషన్ అనేది వస్తుంది. అదంత మంచిది కాదు. అలానే ఒకవేళ వీరిద్దరికి ఆల్రెడీ వివాహం అయినట్లయితే ప్రతి ఒక్కరికి వారి జీవిత భాగస్వామిలో నచ్చే విషయాలు ఉంటాయి, నచ్చని విషయాలు కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు వివరిస్తానండి. మిథున రాశి కవలలను సూచిస్తుందండి. మిథున రాశి చిహ్నాన్ని కనుక మీరు చూసినట్లయితే అటుపక్క మనిషి, ఇటుపక్క మనిషి ఉంటారు. అంటే కవలలను సూచిస్తుంది. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారిలో కూడా 2 రకాల ఆలోచనలను గమనించవచ్చు. ఒక్కోసారి అధిక ప్రేమను చూపిస్తారండి. మళ్ళీ వారే ఆ మనిషి మీదే కొన్నిసార్లు చికాకును చూపిస్తారు.
అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మిథున రాశి వారి మనస్తత్వం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమండి. 5 నిమిషాల ముందు బాగానే ఉంటారు, ఇంతలోనే మూడ్ మారిపోతుంది. 5 నిమిషాల ముందు ప్రేమగా ఉంటారు, ఇంతలోనే కోప్పడతారు. అసలు ఈ మనిషి ఒకరా ఇద్దరా అన్న డౌట్ కూడా రావచ్చు. అలానే వృశ్చిక రాశి వారికి మిథున రాశి వారిలో నచ్చే విషయం ఏంటంటే తమ కోపాన్ని ఎక్కువ కాలం ఉంచుకోలేకపోతారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారికి ఎవరిపైనైనా కోపం వస్తే ప్రతీకారాన్ని తీర్చుకుంటారు. అంత సామాన్యంగా వదిలేసే మనుషులు కాదు, అంత క్షమాగుణం ఉండదు. మిథున రాశి వారు ఏంటంటే ఆ సమయంలో బాగా కోపం వచ్చినా భవిష్యత్తులో ఖచ్చితంగా వీడి అంతు చూస్తా అనుకుంటారే తప్ప నిజంగా ఆ సమయం వస్తే కక్ష తీర్చుకోరండి. అంటే తమలో ఉన్న కోపాన్ని ఎక్కువ కాలం దాచుకోలేరు, చాలా సులభంగా క్షమించేస్తూ ఉంటారు. అదే మనిషి, అంత కోపం తెప్పించిన మనిషి తర్వాత వచ్చి ఒక 2 ముక్కలు మాట్లాడితే చాలు వెంటనే కరిగిపోతారు, గతంలో జరిగిందంతా కూడా మర్చిపోతారు. వృశ్చిక రాశి వారు అలా కాదండి, ప్రతీకార స్వభావం అనేది వారిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలానే ఈ మిథున రాశి వారు శారీరకంగా ఎక్కువ పనులను చేయగలుగుతారు. అలానే వృశ్చిక రాశి వారేమో శారీరకంగా ఎక్కువగా పనులు చేయగలుగుతారండి, ఫిజికల్గా అంత త్వరగా అలసిపోరు. మిథున రాశి వారేమో శారీరకంగా ఎక్కువ పనులు చేయలేకపోతారు, త్వరగా అలసిపోతారు. అయితే వృశ్చిక రాశి వారు కూడా కష్టపడేవారే, కానీ ఎక్కువగా శారీరక పనులనేవి మిథున రాశి వారి కంటే చేయలేకపోతారండి. మిథున రాశి వారేమో శారీరకంగా ఎక్కువ పనులు చేయగలుగుతారు, అంటే ఒకేసారి 1 కంటే ఎక్కువ పనులను చేయగలుగుతారు. అలసట అంటే ఏంటో తెలియదు వారికి. ఎల్లప్పుడూ డబ్బు, కీర్తి, కుటుంబం, హోదా సంపాదించాలి అని ప్రయత్నిస్తారు. వృశ్చిక రాశి వారికి సౌకర్యాలు ఎక్కువగా కావాలండి, ఆడంబరాలు పెద్దగా ఇష్టపడరు, కానీ అన్నీ కూడా వారి కాళ్ళ దగ్గరికి రావాలి, కన్వీనియంట్గా ఉండాలి అనుకుంటారు. వీరిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటంటే వృశ్చిక రాశి వారు కొద్దిగా ధైర్యవంతులు, కొద్దిగా కాదు చాలా ధైర్యవంతులు. ఒకవేళ ఏదైనా విషయం వారికి పూర్తిగా తెలియకపోయినా సరే చాలా కాన్ఫిడెంట్గా ఉంటారండి. అంటే జీవితంలో సక్సెస్ అయినా ఒకేలాగా ఉంటారు. ఒకవేళ వైఫల్యం ఎదురైనా సరే, ఫెయిల్యూర్ ఎదురైనా సరే ఎక్కువగా డేలా పడిపోకుండా ధైర్యంగానే ఉండగలుగుతారు. అది వారిలో ఉన్న పెద్ద పాజిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. కానీ అదే మిథున రాశి వారికి ఫెయిల్యూర్ ఎదురైందనుకోండి, ఊరికే కుంగిపోతారు, ఊరికే డేలా పడిపోతారు. ఆ లక్షణం వల్లే మిథున రాశి వారిలో స్వతహాగా వారికి ఉండే సామర్థ్యాన్ని పెద్దగా ఉపయోగించుకోలేకపోతారు. వారిలో ఉన్న తెలివితేటలను పెద్దగా వాడరండి మిథున రాశి వారు. ఫెయిల్యూర్ని తట్టుకోలేకపోతారు, కానీ ఒత్తిడిని మాత్రం తట్టుకుని పని చేయగలుగుతారు. అలానే మిథున రాశి వారిది పొగడ్తలకి పొంగిపోయే స్వభావం అండి. అందుకే మిథున రాశి వారి తరపు బంధువులు కానీ, మిథున రాశి వారి తరపు స్నేహితులు కానీ, ఇటుపక్క వృశ్చిక రాశి వారి తరపు బంధువులు కానీ, వృశ్చిక రాశి వారి తరపు స్నేహితులు కానీ మిథున రాశి వారిని చాలా బాగా ఉపయోగించుకుంటారు, వారితో చాకిరీ చేయించుకుంటారు. పైగా అంత త్వరగా అలసిపోయే స్వభావం మిథున రాశి వారిది కాదు. కాబట్టి మిథున రాశి వారికి వృశ్చిక రాశి వారికి చాలా తేడా ఉంటుందండి, చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకవేళ వీరిద్దరికి వివాహమైనట్లయితే మిథున రాశి వారు కొద్దిగా సర్దుకోవాల్సి వస్తుంది, సర్దుకుంటారు అని కాదు, సర్దుకోవాల్సి వస్తుంది. వృశ్చిక రాశి వారి డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, వారు కాస్త మొండిగా ప్రవర్తిస్తారు మిథున రాశి వారితో. కావున సాధ్యమైనంత వరకు ఈ 2 రాశులలో జన్మించిన స్త్రీ పురుషులు వివాహం చేసుకోకపోవటమే మంచిది. అంటే ఒకరినొకరు వివాహం చేసుకోకపోవటమే మంచిది.